అంటే ఒక సిస్టమ్ పెట్టాను. ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను. కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్లే పెట్టి వాళ్లే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అన్నీ పోయినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం. విల్ స్టిల్ ఇమీడియట్ గా విల్ టేక్ యాక్షన్. అంటే ఎనీవేర్ కూడా భూ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు కాదు, ఇది నేనున్నప్పుడు పెట్టాను. మిస్యూజ్ కాలా, రికార్డు తారుమారు చేస్తున్నారు. రికార్డులు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది, అదే ప్రొసీజర్ ఉంటుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ పోయి చేసుకునేవాళ్ళు. అది జరిగింది టైం కూడా. ఇప్పుడేం చేశారు, దాన్ని రికార్డులే 22A కింద పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ కావాలని చేస్తున్నారు. అటువంటి తప్పుడు విధానాలు పెట్టి ఇవన్నీ తప్పులు పని చేశారు. అవన్నీ స్టిమ్లైన్ చేస్తారు. మీరు అన్నారు, దాన్ని కూడా డెఫినెట్గా అన్నీ కూడా నేను అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తాం. విల్ స్ట్రీమ్లైన్, డెఫినెట్గా స్ట్రీమ్లైన్. ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. విల్ టేక్ యాక్షన్. అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా 1 crore మెంబర్షిప్ కాలేదు. ఫస్ట్ టైం వీఆర్ రీచింగ్ 1 crore. ఈరోజు రేపు 97కి వెళ్తున్నాం. అక్కడి నుంచి 1 crore మెంబర్షిప్కి వెళ్తున్నాం. ఈ 1 crore కూడా 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం. మళ్ళీ అది మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లా కావచ్చు, స్టేట్ కావచ్చు. అదే సమయంలో లాస్ట్ టైం మేము కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాం. క్యూబ్స్ పెట్టాం. క్లస్టర్, యూనిట్, బూత్, KSS పెట్టాం. ఆ సిస్టమ్ ఏంటంటే ఎన్నికల మేనేజ్మెంట్. వాళ్ళ బాధ్యత ఆ పరిధిలో ఓటర్స్ని నర్చర్ చేయాలి. మ్యాక్సిమం 25,000 ఓట్లు. యూనిట్ అయితే 5,000 ఓట్లు. బూత్ అయితే 1000 ఓట్లు. KSS అయితే 60-50 ఓట్లు, 30 ఇళ్ళు అంటే 100 ఓట్లు. లేకపోతే ఒక పేజీ 60 ఓట్లు.